గంపలగూడ మండలంలోని నెమలి గ్రామంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభమవుతున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ ఎన్వి సాంబశివరావు మరియు కావూరి శశిరేఖ ఆలయ చైర్మన్ తెలిపారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు కళ్యాణ వైభవంగా ప్రారంభమవుతుందని దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ఆలయ చైర్మన్ శశిరేఖ తెలిపారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా కన్నుల పండుగ జరుగుతుందని తెలిపారు. వారం రోజుల పాటు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానాలు ఏర్పాట్లు, విద్యుత్ దీపాలు, మంచినీటి తదితర అన్ని విధాల ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని భక్తుల్ని కోరారు. నెమలి గ్రామంలో చేస్తున్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం వార్షిక కళ్యాణ మహోత్సవం 23/3/2024 పాంచాహ్ని దీక్షతో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నట్టు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. 23వ తారీఖు 24వ తారీఖున ఉదయం తిరుగుమాన్ చేయటం, 24వ పోరాటం, 25వ తారీఖున కళ్యాణ మహోత్సవం 25న ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు కళ్యాణము ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి భక్తులకి దర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. ఈ ఉచిత దర్శనం చేసుకునే వాళ్ళకి కానీ క్యూ లైన్లో వచ్చే అన్ని రకాల దర్శనాలకు కూడా బయటకు వచ్చే మార్గం ఏర్పాటు చేసి ఒకటే మార్గం ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేసి మరి మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ సాయంకాలం కళ్యాణంకి వచ్చే భక్తులకి నిత్యం దర్శనం చేసుకునే భక్తులు కూడా దాతల సహాయంతో కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంకాలం కూడా ఈ ఉచిత ప్రసాదం ఏర్పడుతుంది. మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా ఒక 70 నుంచి 80 వేల మంది వస్తారని అంచనాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి భోజన వసతులు కానీ, అల్పాహారం కానీ, ఉచిత ప్రసాదాలు కానీ మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎక్కువ మాకు తెలంగాణ నుంచి ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు, బాగానే జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరగకుండా పోలీసులు వాళ్ళు చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ బ్రహ్మోత్సవాలు, ఈ 8 రోజులు బ్రహ్మోత్సవాలు మంచి విజయవంతంగా సక్సెస్ అవ్వాలని అందరం కూడా చాలా అందరి సహకారాలు, గ్రామస్తులు అని అసిస్టెంట్ కమిషనర్ గారి సహాయం కానీ అందరం కలిసి కట్టుగా అంత వైభవపేతంగా చేయాలి. అన్నదానం రోజు 1000 మందికి ఉంటుందండి. కళ్యాణం రోజు మాత్రం 10,000 మంది దాకా భోజనం చేస్తారు. వేరే డోనర్ కూడా 10,000 మందికి బయట ఏర్పాట్లు జరుగుతున్నాయి రైస్ మిల్లులో. మాకు అక్కడ కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదానం జరుగుతుందండి. సాయంత్రం నుంచి మైలవరం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే వసంతపై విమర్శలు గుప్పించిన సర్నాల జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి నేను వసంత నాగేశ్వరరావు కొడుకునని, మాది ఎన్నో ఏళ్లుగా రాజకీయ కుటుంబం, నేను నందిగామలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన 2 సార్లు ఓడిపోయానని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళ ఎల్ల పడి మైలవరం ఎమ్మెల్యే సీటు తెచ్చుకుంది నువ్వు కాదా? అప్పుడు కాదా జోగి రమేష్ ని మైలవరం నుంచి పెడన పంపి నిన్ను గెలిపించుకుంది? నువ్వు నన్ను జడ్పీటీసీగా గెలిపించావని అంటున్నావు. ప్రజలు నన్ను గెలిపించింది జగనన్న బొమ్మతో మాత్రమే. రేపు ఈ నియోజకవర్గంలో నిన్ను ఓడించబోయేది కూడా ఆ జగనన్న బొమ్మతోనే. డబ్బులు సంపాదించావు కానీ విలువలు మాత్రం సంపాదించలేకపోతున్నా. రేపు జరగబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ ప్రజలే నీకు ఓటుతో రాజకీయ సమాధి కట్టబోతున్నారని అన్నారు. ఏదో ఇక్కడ నుంచి మన్పాటిలో నుంచి వెళ్ళిన ఒక ఎమ్మెల్యే
ఆయన నిన్న చెప్తూ ఉన్నాడు సర్నాథ్ రఘురావు అనే వ్యక్తిని నేనే గుర్తించి నేనే బయటకు తీసుకొచ్చానని. సర్నాథ్ రఘురావు అనే వ్యక్తిని నువ్వు గుర్తించి నువ్వు బయటకు తీసుకురాలా. మేము పార్టీ పుట్టిన నుంచి మేము పార్టీలో పనిచేసుకుంటూ పార్టీ కష్టపడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొస్తూ వస్తే ఆ తరుణంలో ఇప్పుడు కనుక ఏదో చెప్పినట్టు నువ్వు ఏదో డబ్బులకి ఏదో ఆశపడి వెళ్ళిపోయి ఏదో చంద్రబాబు నాయుడు డబ్బులు స్టేట్లు కొనుక్కున్నట్టు అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాభివందనం చేసి నాకు ఒక గుర్తింపు ఇవ్వు, నాకు ఒక ఎమ్మెల్యేగా నా భవిష్యత్తు ఇవ్వు, నేను నందికొండ నియోజకవర్గంలో 2 సార్లు పోటీ చేసినా నేను గెలలేకపోయా, నేను వసంత నాగేశ్వర గారి కొడుకు అనేది నేను ఎన్ని వేల కోట్లు డబ్బులు సంపాదించినా నాకు ఒక గుర్తింపు అనేది కావాలని నువ్వు ఆయన బాధ్యత పడితే ఇక్కడ ఉన్న జోగి రమేష్ గారిని ఆయన బతిన్నాడు చెప్పు ఆ రోజున పక్కకు పంపించి మమ్మల్ని తీసుకొస్తే మీ నాయకత్వం మా నాయకులందరం కూడా ఇక్కడ మీరు వచ్చారా కానీ మీ దగ్గరికి మేము ఎప్పుడు రాలా. మా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, మాకు గౌరవం ఉండాలని మేమంతా కూడా కలిసి పనిచేసాం. అదే కలిసికట్టుగా మేమంతా కూడా ఇక్కడ ఉన్నాం కానీ ఏ రోజు కూడా మీ దగ్గరికి మేము రాలా. మా దగ్గరికి మీరు వచ్చారు తప్పితే మేము ఏ రోజు కూడా మీ దగ్గరికి మేము రాలా, మా జగన్మోహన్ రెడ్డి గారు రాలా. మీరేదో చెప్తా ఉన్నారు ఇవాళ నేను గెలిపించను, నువ్వు గెలిపిలా, జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు మమ్మల్ని అందరినీ కూడా. నిన్ను గెలిపించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే, రేపు నిన్ను వాడించేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. దమ్ము ధైర్యంగా చెబుతున్నావు. ఇవాళ ఏదో నువ్వు చెబుతున్నావు ఒకటికి వెళ్ళి ఏదో చెప్తున్నావు నేనేదో డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించుకొని అక్కడి నుంచి సంపాదించుకోవాలి. డబ్బులు సంపాదించుకో కానీ ఎప్పుడు కూడా ఇలువను అయితే నువ్వు సంపాదించుకోలేవు. ఆ ఇలువ అనేది నువ్వు నువ్వు పోగొట్టుకున్నావు. నీ జీవితంలో మళ్ళీ కూడా నువ్వు ఆ స్థానానికి అందుకోలేవని కూడా సవాల్ చేసి చెప్తున్నాను నేనైతే. 2024కి ఇది ఒక పెద్ద జోక్ అని చెప్పేసి సర్నాథ్ రఘురావుని జగన్ గారు గుర్తించలేదని చెప్పేసి వెటకారంగా మాట్లాడారు. ఎవరిని గుర్తించలేదో తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో సోమవారం ప్రారంభమైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లలో ముఖ్య ఘట్టమైన పసుపు కుంకుమ బండ్లు కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఏసీపీ డాక్టర్ రవికిరణ్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు అనిగండ్లపాడు ఇరు పార్టీ నాయకులతో సమగ్ర సమావేశాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువలన ఎటువంటి పార్టీ జెండాలు కానీ పార్టీ పాటలు కానీ పెట్టకుండా ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. నియమ నిబంధనలు పాటించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గేపేట సిఐ జానకిరాం, పెనుగంచిప్రోలు ఎస్ఏ రాంబాబు, ఎంఆర్ఓ అమ్మాజీ, దేవస్థానం ఏఈఓ తిరుమలేశ్వరరావు, దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ ఫ్రమ్ 25th నుంచి స్టార్ట్ అయ్యి 29th వరకు ఉంటుంది. ఇందులో మేజర్ గా అయితే 28న పసుపు కుంకుమ బళ్ళను బయలుదేరి అనిగల్పాడు నుంచి పెనుగంచిప్రోలు గుడి వరకు తీసుకెళ్లి మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంటుంది. సో దాని విధంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీకి అతీతంగా ప్రజలందరూ మాతో సహకరించి ఏ ఇబ్బందులు లేకుండా ఎటువంటి గొడవలు పడకుండా చేసుకుంటారనేసి మా సహకారం కూడా వాళ్ళకి అందిస్తామనేసి తెలియజేయడం జరిగింది. ఇవాళ కోఆర్డినేషన్ మీటింగ్ చాలా పీస్ఫుల్ గా జరిగింది. అట్ ద సేమ్ టైమ్ లొకేషన్స్ కూడా ఇప్పుడు పర్సనల్ గా విజిట్ చేసి అక్కడ ఏమైనా చిన్న చిన్న డిఫికల్టీస్ ఉంటే సార్ట్ ఇట్ అవుట్ అండ్ ఎక్కడైనా బందోబస్తు ఇంకా ఎక్స్ట్రా కావాలనేసి ఊరు పెద్దలు చెప్తా అన్నారు. అక్కడ కూడా ఎక్స్ట్రా బందోబస్తు పెట్టి ఈ ప్రోగ్రామ్ ని పీస్ఫుల్ గా చేసేలాగా చూసుకుంటామని కోరుకుంటున్నాం. అండ్ అలాగే ప్రజలు కూడా మాతో సహకరించి పూర్తి సహకారం వాళ్ళు అందిస్తారని కోరుకుంటున్నాం. బాపట్ల జిల్లా చీరాల మార్కండేయ కళ్యాణ మండపంలో చేనేతల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేలో జరగనున్న ఎన్నికల్లో నన్ను గెలిపించండి, మీ బిడ్డగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 4 సంవత్సరాలుగా ఇక్కడే ఉండి నియోజకవర్గ అభివృద్ధిలో పాటుపడుతున్నాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా నన్ను కలవవచ్చని తెలిపారు. నన్ను చిరాలు అయినప్పటికీ కూడా అతనికి చిరాలు వస్తే నా ఓటేసి గెలిపించారు. ఇక్కడ విసుగుని వారు మేధోమనం చేసి పార్టీ మారడం జరిగింది. పార్టీ మారిన తర్వాత 4 సంవత్సరాలు చెప్పిన మాట ప్రకారం పరిపాలిస్తున్న ఒకే ఒక విశ్వాసంతో ఆనాడు కేవలం 20 రోజులు ప్రచారం చేస్తే 20,000 ప్రచారం ఇచ్చినట్టు మీ అందరూ కూడా పాదాభివందనం చేస్తున్నాం. గెలిచిన తర్వాత ఏ పని చేయకుండా కనీసం ఆగస్టు 15 జెండా ఆవిష్కరణ కూడా చేయనటువంటి పరిస్థితిలో మామూలుగా పేదలకి ఒక సభలో నమస్కారం జరుగుతాం. మా చైర్మన్ ఏదైతే
వచ్చిన పేరు చివరి పేరు చదువుతాం. సరే ఆయన అధ్యక్షతలు పెట్టాడు కదా, మళ్ళీ నేను చదవకపోతే ఆయన ఫీల్ అవుతాడని మన పేరు నేను ప్రోగ్రామ్ పెట్టేది పేరు చదవలేదు. అందుకే నాయన కోసం పేరు చదివాను. అందరి పేరు తెలిసిన పేర్లే, కాకపోతే ఆ చైర్మన్ గారు రాసిన పేర్లతోటి ఈ సభను ప్రారంభించుకోవడం, ఆ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉండటం, కేంద్ర సోదరులని ఒకే వేదికపై అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కార్యక్రమానికి అందరూ కూడా శ్రీకారం చుడుతున్నారు. అందరూ కూడా బలరామకృష్ణమూర్తి గారికి మద్దతు తెలుపుతా ఉన్నాం ఏకకంఠంతో. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థి వెంకటేష్ బాబు గారు, అభ్యర్థి వెంకటేష్ బాబు అయినప్పటికీ మీరు కనబడే మొహం బలరామకృష్ణమూర్తి గారు. ఎందుకంటే 2019లో అత్యధిక మెజారిటీగా మీ అందరూ కూడా గెలిపిస్తున్నారు. 5 సంవత్సరాలు సుమారుగా మార్చి 15న 2019 నాన్నగారు రోజు అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల ఈరోజు అభ్యర్థిగా రావడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశాల ప్రకారం నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి జరిగే పరిణామాలు చూస్తూ ఉన్నారు. సరే, జనరల్ ఎలక్షన్స్ అంటే ఏంటంటే ఒక 15-20 రోజుల్లో అయిపోతూ ఉంటాయి, 30 రోజులు అయిపోతూ ఉంటాయి. కానీ మాకు ఇంకా 55 రోజులు పెట్టుకున్నారు. మా మీడియా సోదరులందరూ కూడా. బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శేషగిరిరావు ఆధ్వర్యంలో సాధారణ ఎన్నికలలో భాగంగా ప్రత్యేక భద్రతా బలగాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్య వైఎస్ఆర్ జిల్లా కేతనపల్లి గ్రామానికి చెందిన సుబ్బారావు కుటుంబ సభ్యులు మృతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తూ భూములు స్థలాలు అక్రమ పద్ధతుల్లో ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు. నంద్యాలలో ఒక కుటుంబం అదే విధంగా మరొక చోట బీసీలపై దాడులు చేస్తూ వారి ఆస్తులు ఆక్రమించుకుంటున్నారని అన్నారు. ఇన్ని జరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకేమీ పట్టనట్లుగా ఉండటం శోచనీయమని అన్నారు. సుబ్బారావు కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. నమస్కారాలు. బలహీన వర్గాల మీద మనకి తెలుసు దాడులు ఎలా జరుగుతున్నాయి, బలహీన వర్గాలను ఏ రకంగా అడ్డుపెడుతున్నారన్న విషయం మీద మంగళగిరిలో మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర బీసీ జేఓబీసీ జరగడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఉంటుంది. ఇవాళ బలహీన వర్గాలు ఇంకోటి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు మదనపడి ఎవరు ఏ సహాయం చేయకపోవడం వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్న దానికి నిదర్శనం ఈరోజు మనం చూస్తున్నటువంటి కుటుంబం ఒక నిదర్శనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టం సామాన్యమైన ప్రజలకు
నేను రిజిస్ట్రేషన్ చేస్తాను డాక్యుమెంట్ నా దగ్గర ఉంచుకుంటాను, ఫోటోస్టాట్ మీకు ఇస్తానని చెప్పాడు. దీని మీద దాదాపుగా 2 నెలల పైన లాయర్లందరూ కూడా స్ట్రైక్ చేసిన వాడు పట్టించుకోవాలి. ఎన్నో విషయాల మీద జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసినా కూడా లెక్క చేయలేదు. ఈరోజు లెక్క చేయకపోవడం వల్ల ఈరోజు ఒక కుటుంబం బలైంది. ఈ బలైనటువంటి కుటుంబం, ఈ చేనేత కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తాడు? అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇవన్నీ లెక్కలో కూడా కాదు ఇతనికి. ఉదాహరణకి మీకు తెలుసు, ఒక చిన్న సెటిల్మెంట్లో పోలీసులు కూడా సహాయం చేయకపోతే నంద్యాలలో ఒక కుటుంబం లిఫ్టులో ఒక ముస్లిం కుటుంబం ట్రాక్ మీద మొత్తం సమూలంగా చనిపోయాడు. ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని చంపుతాడు? అసలు ఏమిటి దీని యొక్క అర్థమేంటి? ఈరోజు రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది సేనేతలు ఈ వృత్తి మీద ఆధారపడున్నారు. ఈరోజు చూపిస్తున్నటువంటి ఏదైతే చేయూత అంటే చేనేతలకు ఇస్తున్నటువంటి నేతన్న భరోసా ఏదైతే ఇస్తున్నామో అది నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు? నువ్వు యువకు బాగా వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటుంటే, వాళ్ళ బతుకుతుంటే, వాళ్ళ సంపాదించుకున్న ఆస్తులు కూడా చివరికి నీ వైసీపీ గుండాలు మింగేస్తే ఎవరికి చెప్పుకోవాలా? ఈ నేతలు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి పాపానికి పరాకాష్ట అయ్యేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ పార్టీలు మారుతున్న వారు అధికమవుతూ ఉన్నారు. తాము ఉంటున్న పార్టీలో ఏ కొద్ది లోపం జరిగినా, అసంతృప్తి కలిగినా వెంటనే పార్టీ కండువా మార్చేసి ఇతర పార్టీలో చేరిపోతున్నారు. అదేవిధంగా సోమవారం మారుటూరు మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకోలు వెంకటేశ్వర్లు తన అనుచర గణంతో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. పరచూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు కాకోలు వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరిని వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జోన్ సార్ చూడొచ్చు. అయిపోయింది సార్, అయిపోయింది సార్. సైడ్ మీరు కొత్తగా వేయించుకున్నాను ఇట్రాండి, వేయించుకున్నాను ఇట్రాండి, వేయించుకున్నాను ఇట్రాండి, ఇట్రాండి ఇట్రాండి వేయించుకున్నాను ఇట్రాండి. వేయించుకున్నాను ఇట్రాండి అన్నా, కొంచెం నేర్చుకున్నాను అనుకోండి, నేర్చుకున్నాను కొంచెం కొంచెం ఇట్లా వెనక్కి జరగండి, వెనక్కి జరగండి, నేర్చుకున్న వాళ్ళు వెనక్కి జరగండి అన్నా, వెనక్కి జరగండి నేర్చుకున్నాను. కొన్ని ఎలా నేర్చుకున్నాను, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి వెనక్కి. పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదకూరపాడులో రౌడీ రాజ్యం నడుస్తుందని టీడీపీ నేతల్ని బెదిరిస్తున్నారు, పార్టీ మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. వైసీపీ కార్యాలయం కంచేటి సాయిబాబును ముంబైలో అరెస్టు చేసి సహారా పోలీస్ స్టేషన్ కి తరలించారు. తప్పుడు కేసులు పెట్టిని వేధిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అతని కుటుంబ సభ్యుల నుంచి సాయికి ప్రాణహాని ఉందని, గతంలో సాయి ఇంటిపైకి ఎమ్మెల్యే తనయుడు నంబూరి కళ్యాణ్ రౌడీలను వెంట పెట్టుకుని దాడికి వెళ్లారు. గతంలో సాయి ఎమ్మెల్యే అనుచరుడే, పార్టీ మారినందుకు అతన్ని ఇబ్బంది పెడుతున్నారని భాష్యం ప్రవీణ్ తెలిపారు. నియోజకవర్గంలో రౌడీ రాజ్యమేలుతుందండి. ప్రస్తుతం మా ఎమ్మెల్యే మా యొక్క తెలుగుదేశం కార్యకర్తల మీద
నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. రాత్రికి రాత్రి పోలీసులు ఇంటికి పంపించి ఎంతో బెదిరిస్తున్నాడు. మా పార్టీలో చేరండి, మా పార్టీలో చేరండి. ఇది చాలా ఖండిస్తున్నాము. పోలీసు వారు కూడా ఇంకోటి తెలుసుకోవాలి, ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మీరు ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే మీరు ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది, అది గుర్తు తెచ్చుకోవాలి. అట్లానే ఈ రోజు చూస్తే మన ధర్మకోటలో గత 4 రోజుల క్రితం, వారం క్రితం వాళ్ళ పార్టీ ఆఫీస్ని ఎవరో తగలబెట్టారని, ఏం జరిగిందో ఏందో తెలియదు. నిజంగా తగలబెట్టారా లేకపోతే వాళ్ళే తగలబెట్టుకున్నారా ఏం తెలియదు. మా కార్యకర్తలని 2 అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా ఆ కేసులో వేరే వాళ్ళ ప్రమేయం ఉందని, వాళ్ళకి ప్రమేయం లేకపోయినా వేరే వాళ్ళ ప్రమేయం ఉందన్న ఉద్దేశంతో కంచేటి సాయి గారు, అట్లానే అమరావతి మైనారిటీ సోదరుడు జానీ గారు, అట్లానే నాగేంద్ర గారితో 3 పేర్లు తప్పుడు కేసులు ఇరికించారు. వాళ్ళ 3ని ప్రేరేపితం చేస్తే వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన 2 ఆ పని చేశారని చెప్పి కేసులో అక్రమంగా ఇరికించారంటే సంబంధం లేదు. ఆ కేసులో తప్పుగా ఇరికించి వారిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ఇంటికి రోజు పోలీసులు పంపిస్తున్నారు. ఇది చాలా దారుణం అండి. గతంలో కూడా పీడీ యాక్ట్ పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూసాం. ఇప్పుడు ఆయన బాంబేలో బాంబే ఎయిర్పోర్ట్ లో వేరే దేశం వెళ్ళడానికి ఆయన ప్లాన్ చేసుకుని ఫ్యామిలీతో వెళ్ళబోతుంటే వారిని బాగా ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు బాంబేలో సహారా పోలీస్ స్టేషన్ కి మన పల్నాడు ఎస్పీ గారి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. సహారా పోలీస్ స్టేషన్ తీసుకుపోయారని మాకు తెలిసింది ఇప్పుడే. అది కంచేటి సాయి గారి యొక్క ఫ్యామిలీకి, కంచేటి సాయి గారికి శంకర్రావు గారి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందండి. గతంలో కూడా 1 నెల క్రితం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.